హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి గారు డీజీపీ, ఐజీలపై అయితే ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుందండి ఎన్నికల సంఘం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. అధికార యంత్రాంగాన్ని ఏపీలో వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారండి. సో ఏదైతే అధికారం చేతిలో ఉందనైతే దుర్వినియోగం చేయకూడదు అని అయితే ఆరోపిస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి. ఈ మేరకు కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ తరపున, నాదెండ్ల మనోహర్ జనసేన తరపున, అలాగే జీవీఎల్ నరసింహారావు బీజేపీ తరపున అయితే ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీని కలిసి మరీ ఫిర్యాదు చేశారండి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలను వైకాపా ప్రభుత్వం వదిలేస్తుంది అని ఈసీకి ఫిర్యాదు చేశాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాం. సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలి. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ తదితరులను బదిలీ చేయాలని కోరాం అనైతే వివేక్ యాదవ్, ధర్మారెడ్డి, రఘురామిరెడ్డిపై కూడా మేము ఫిర్యాదు చేశాం అని ఎన్డీఏ కూటమి అయితే ఈ మేరకు ఆరోపించారండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.